నమస్తే. దీక్షా అకాడమీకి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము లొకేషనల్ నిషే ఆర్ స్పేషియల్ నిషే అంటే ఏంటో తెలుసుకుందాము. లొకేషనల్ నిషే అంటే తెలుగులో మనము స్థాన సముచితము లేదా స్పేషియల్ నిషే అంటే ప్రాదేశిక సముచితము అని అనొచ్చు. మరి ఏంటి ఈ లొకేషనల్ నిషే అంటే ఏంటి, స్పేషియల్ నిషే అంటే ఏంటో చూద్దాము. జాగ్రత్తగా వినండి. A locational niche or spatial niche is the specific physical area within a larger habitat that a species occupies, including the environmental conditions and resources it requires to survive and reproduce. అంటే ఇక్కడ ఏముంది, హ్యాబిటేట్ అని ఉంది. హ్యాబిటేట్ అంటే మనకి తెలుసు నివాసము, ఆవాసము అని అంటాం. నథింగ్ బట్ అడ్రస్ ఆఫ్ ఎన్ ఆర్గనిజం అంటే ఒక ఆర్గనిజం, ఒక లివింగ్ థింగ్ ఎక్కడ నివసిస్తుంది దాని అనేదాన్ని హ్యాబిటేట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిష్ ఎక్కడ నివసిస్తుంది, దాని హ్యాబిటేట్ అంటే లేక్ అని చెప్పొచ్చు. పర్టికులర్ లేక్లో నివసిస్తుంది, అది దాని హ్యాబిటేట్. అడ్రస్ ఆఫ్ ఎన్ ఆర్గనిజం ఈజ్ కాల్డ్ హ్యాబిటేట్. స్పీషీస్ అంటే ఏంటి, ఏదైనా ఒక జాతి దాన్ని మనము స్పీషీస్ అని అంటాము. అయితే లార్జర్ హ్యాబిటేట్లో, ఒక పెద్ద ఆవాసంలో, ఒక పెద్ద నివాసంలో స్పెసిఫిక్ ఫిజికల్ ఏరియా, ఒక స్పీషీస్ ఆక్యుపై చేసుకునే స్పెసిఫిక్ ఫిజికల్ ఏరియాని మనం లొకేషనల్ నిషే ఆర్ స్పేషియల్ నిషే అని అంటాము. ఇప్పుడు ఒక పెద్ద లార్జర్ హ్యాబిటేట్ ఉంది. ఆ లార్జర్ హ్యాబిటేట్లో ఒక స్పీషీస్, ఒక జాతి ఉంది. ఆ జాతి ఆక్యుపై చేసుకున్న స్పెసిఫిక్ ఫిజికల్ ఏరియా, భౌతికమైన ప్రదేశాన్ని మనము లొకేషనల్ నిషే ఆర్ స్పేషియల్ నిషే అని అంటాము. అంటే ఆ స్పీషీస్ ఉండే ఆ ఫిజికల్ ఏరియాలో అన్ని ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉంటాయి, అది సర్వైవ్ అవ్వటానికి. ఆ ఆర్గనిజం, ఆ స్పీషీస్ బతకడానికి కావలసిన అన్ని పర్యావరణ పరిస్థితులు అక్కడ ఉంటాయి. అలాగే వనరులు ఉంటాయి. మళ్ళీ అలాగే ఆ స్పీషీస్ రిప్రొడ్యూస్ చేయడానికి కావలసిన వనరులు, ఆ పరిస్థితులు, టెంపరేచర్ కావచ్చు. సో అక్కడ అవన్నీ కూడా ఉంటాయి. దాన్నే మనము లొకేషనల్ నిషే ఆర్ స్పేషియల్ నిషే అని అంటాము. అర్థమైందా అండి? ఒక లార్జర్ హ్యాబిటేట్లో ఒక స్పీషీస్ ఆక్యుపై చేసుకున్న స్పెసిఫిక్ ఫిజికల్ ఏరియాని మనం లొకేషనల్ నిషే ఆర్ స్పేషియల్ నిషే అని అంటాము. ఆ ఆక్యుపై చేసుకున్న ఫిజికల్ ఏరియాలో ఆ స్పీషీస్ బతకడానికి కావలసినవి, ఇంకా రిప్రొడ్యూస్ చేయడానికి, పునరుత్పత్తి చేయడానికి కావలసిన పర్యావరణ పరిస్థితులన్నీ కూడా అక్కడ ఉంటాయి. దాన్నే లొకేషనల్ నిషే ఆర్ స్పేషియల్ నిషే అని అంటాము. అర్థమైందా? గాట్ ఇట్? ఎస్. ఇట్ ఈస్ ద వేర్ ఆఫ్ ఎన్ ఆర్గనిజమ్స్ ఎకలాజికల్ నిషే which also includes its role, interactions with other species and position in the food chain. అయితే ఈ లొకేషనల్ నిషే ఆర్ స్పేషియల్ నిషే అనేది ఎకలాజికల్ నిషేలో ఒక బ్రాంచ్ లాగా అన్నమాట. అయితే మనకు లొకేషనల్ నిషే అంటే ఏంటో తెలిసే ముందు అసలు ఎకలాజికల్ నిషే అంటే ఏంటో మనకు తెలియాలి. కానీ మన వీడియో ఇట్స్ నాట్ అబౌట్ ఎకలాజికల్ నిషే, లొకేషనల్ నిషే. మనకు లొకేషనల్ నిషే గురించి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది జియోగ్రఫీలో భాగంగా. బయాలజీలో ఎకలాజికల్ నిషే అంటే ఏంటో తెలుసుకుంటాం. సో ఎకలాజికల్ నిషే అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద యూనిక్ ఫంక్షనల్ రోల్ ఆర్ పొజిషన్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం ఇన్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటేట్. అంటే ఒక ఆర్గానిజం, ఒక జీవి ఉంది. ఆ జీవి తన సహజ నివాసంలో, తన సహజ ఆవాసంలో దానికున్న ఫంక్షన్ ఏంటి, దానికున్న రోల్ ఏంటి, దానికున్న పొజిషన్ ఏంటి అని చెప్పేదాన్ని ఎకలాజికల్ నిషే అని అంటాము. సో ఎకలాజికల్ నిషేలో ఇంకా మనకి హ్యాబిటేట్ నిషే అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎకలాజికల్ నిషే అంటే ఏంటి అంటే దీంట్లో చాలా ఉంటాయి. దాని రిప్రొడక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఫుడ్ చైన్లో దాని ప్లేస్ ఏంటి, దాని హ్యాబిటేట్ ఎక్కడ, కెమికల్ అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అన్నీ కలిపితేనే ఎకలాజికల్ నిషే అని అంటాము ఒక ఆర్గానిజంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ యొక్క నిషే అంటే ఏంటి అంటే ఆయన కంప్లీట్ అడ్రస్, అంటే ఆయన పేరేంటి, ఆయన ఎక్కడ పుట్టాడు,
ఆయన ఎక్కడ చదువుకున్నాడు, ఆయన పెళ్లి చేసుకుంది ఎవరిని, ఆయన పిల్లలు ఎవరు, ఆయన జాబ్ ఏంటి, మొత్తం అంతా కూడా ఎకలాజికల్ నిషే అంటే ఆయన ఒక ఆర్గనిజం ఉంది అంటే దాని క్యారెక్టరిస్టిక్స్ ఎన్ని ఏంటి అని చెప్పేది ఎకలాజికల్ నిషే. ఎకలాజికల్ నిషేలో లొకేషనల్ నిషే ఆర్ స్పేషియల్ నిషే అనేది ఒక చిన్న భాగము, ఒక బ్రాంచ్ అనుకోండి. అంటే ఎకలాజికల్ నిషేలో ఇట్ ఈస్ ద వేర్ ఆఫ్ అన్ ఆర్గనిజమ్స్ ఎకలాజికల్ నిషే అంటే ఒక హ్యాబిటేట్లో ఒక స్పీషీస్ ఎక్కడ ఉంది అని చెప్పేదే లొకేషనల్ నిషే. అయితే ఎకలాజికల్ నిషేలో ఏముంటుంది, దాని రోల్ ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి, న్యాచురల్ హ్యాబిటేట్లో మిగతా స్పీషీస్తో ఇంటరాక్షన్స్ ఏంటి, ఫుడ్ చైన్లో దాని పొజిషన్ ఏంటి అనేది అంతా కూడా చెప్తుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వితిన్ ఏ ఫారెస్ట్ 1 millipede species might live under a log while another lives beneath the bark, each occupying different spatial niche. మన టాపిక్ వచ్చేసి స్పేషియల్ నిషే ఆర్ లొకేషనల్ నిషే కదా. అయితే ఏంటి స్పేషియల్ నిషే ఆర్ లొకేషనల్ నిషే అంటే, ఎకలాజికల్ నిషే అంటే ఏంటో మనకు అర్థమైంది. ఎకలాజికల్ నిషే అని అంటే ఒక న్యాచురల్ హ్యాబిటేట్లో ఒక ఆర్గనిజం యొక్క ఫంక్షనల్ రోల్ ఏంటి, పొజిషన్ ఏంటి అని చెప్పేదే ఎకలాజికల్ నిషే. లొకేషనల్ నిషే ఆర్ స్పేషియల్ నిషే అని అంటే ఒక ఆర్గనిజం ఒక న్యాచురల్ హ్యాబిటేట్లో ఏ స్పెసిఫిక్ ఫిజికల్ ఏరియాలో ఉంది, వేర్ ఎక్కడ ఉంది అని చెప్పేదే లొకేషనల్ నిషే. ఎగ్జాంపుల్ చూద్దాం కదా. ఒక ఫారెస్ట్లో ఒక మిల్లిపెడే అంటే ఒక జెర్రీ లాంటిది, దానికి 1000 లెగ్స్, చాలా కాళ్ళు ఉంటాయి. అది కాకుండా ఇంకేదైనా ఒక జాతి, ఒకటి లాగ్ కింద ఒక మొద్దు ఉంది, మొద్దు కింద జీవించుతుంది. ఇంకొక స్పీషీస్ వచ్చేసి దాంట్లోనే ఇంకొక జాతి వచ్చేసి బెరడు కింద నివసిస్తుంది. సో డిఫరెంట్ స్పేషియల్ నిషే, డిఫరెంట్ ఫిజికల్ ఏరియాని అవి ఆక్యుపై చేస్తున్నాయి. దాన్నే లొకేషనల్ నిషే ఆర్ స్పేషియల్ నిషే అని అంటాం. ఓకే, గాట్ ఇట్, దట్స్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నామమ్మ మనం ఈ లొకేషనల్ నిషే మన ఛానల్లో అని అంటే, జియోగ్రఫీలో భాగంగా నేర్చుకుంటున్నాము. జస్ట్ మనకి ఇప్పుడు ఐడియా ఉంటే చాలు. ఎప్పుడైతే మనం బయాలజీ ఆర్ ఎకాలజీ చదివినప్పుడు దీని గురించి చదువు. ఓకే, ఎక్స్ప్లెనేషన్ నచ్చితే డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, మెంబర్షిప్ తీసుకోండి వీలైతే. థ్యాంక్ యూ.